విష్ణువుని నిత్యనగరం. మృదువైన బంగారు వెలుతురు తిరువనంతపురం నగరంపై ఉదయిస్తుంది. దేవాలయ గోపురాలపై కాంతి పర్చుకుంటూ మెరుస్తుంది. పవిత్రమైన సరస్సు మీదుగా పావురాలు ఎగురుతుండగా ప్రాచీన మంత్రోచ్చారణల స్వరాలు గాల్లో మార్మోగుతాయి. ఆనంత పద్మనాభస్వామి ఆలయం బంగారు గోపురంతో ప్రకాశిస్తూ కాలాన్ని మించి పాత రహస్యాలను కాపాడుతున్నట్లు నిలుస్తుంది. కథకుడు చెబుతాడు, ఈ పవిత్ర స్థలంలో మహావిష్ణువు మహాసర్పుడు ఆనందుడుపై విశ్రాంతి తీసుకుంటూ స్వప్నాల ద్వారా విశ్వాన్ని సృష్టిస్తాడని. గూఢగర్భగృహాల అంతస్తులు. దేవాలయ పవిత్ర నేలల కింద 6 గుప్తగదులు శతాబ్దాలుగా మూసివేయబడి ఉన్నాయి. ప్రతి గది రాజుల, శాపాల, దేవునికి అర్పించిన అపార నిధుల గాథలను చప్పున చెబుతుంది. 5 గదులు ఎప్పుడో తెరుచుకున్నాయి. బంగారు గుట్టలు, పచ్చరత్న కిరీటాలు, మనలతో నిండిన శంఖాలు నక్షత్రాల్లా మెరిశాయి. కాని వాల్ట్ బి మాత్రం ఎప్పుడూ తెరవబడలేదు. ఇనుప తలుపులు నిద్రలో ఉన్న సర్పాల చెక్కబొమ్మలతో కప్పబడి ఉంది. నాగబంధం యొక్క గాథ ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. నాగబంధం అనే దివ్యశాపం ఆ తలుపును కాపాడుతుందని, ఆ తలుపు బలవంతంగా తెరిస్తే సర్పరూప దేవతలు మేల్కొని తమ ఆగ్రహాన్ని చూపుతారని పూజారులు హెచ్చరించారు. తరతరాలుగా ఎవరూ దానిని తాకటానికి సాహసించలేదు. దేవాలయం భక్తి మరియు భయానికి ప్రతీకగా నిలిచింది. కొన్ని రహస్యాలు మానవ హస్తాలకు కాదు అనే స్మరణగా. ఆసక్తి యొక్క చప్పుడు శతాబ్దాల తరువాత మళ్లీ గుసగుసలు వినిపించాయి. చరిత్రకారులు, నిధి పరిశోధకులు, భక్తులు ప్రశ్నించారు, ఆ శాపం నిజమా లేక భక్తి రక్షణ కోసం కల్పించిన కథామాత్రమా? సాఫ్ట్ దీపాల వెలుతురులో పురాతన పత్రాలు పరిశీలించబడ్డాయి. సర్పాల చెక్కబొమ్మలు దివ్య హెచ్చరికలు కాకుండా రాజకుటుంబ చిహ్నాల్లా కనిపించాయి. బహుశా నాగబంధం మాంత్రిక శాపం కాదు, ప్రతీకాత్మక విశ్వాస రక్షకుడు కాలుచ్చు. వెల్లడించిన రోజు వాల్ట్ బి యొక్క 6వ తలుపు చివరకు పవిత్ర పర్యవేక్షణలో తెరవబడింది. భారీ తలుపు చప్పున తెరుచుకుంది. లోపల కేవలం నిశ్శబ్దం. ఎక్కడా అగ్నిజ్వాలలు లేవు, సర్పాలు లేవు. కేవలం రాతి గదులు శతాబ్దాలుగా తాకని స్థితిలో ఉన్నాయి. చందనం పరిమళం గాల్లో తేలుతూ దివ్యశక్తి నిశ్శబ్దంగా విరజిమ్మింది. జనం ఆశ్చర్యంతో చూశారు. తరతరాలుగా ఉన్న భయం ఉదయపు మంచులా కరిగిపోయింది. పురాణాల వెనుక ఉన్న నిజం పండితులు గ్రహించారు. నాగబంధం శాపం కాదు, దేవుని రక్షణకు ప్రతీక, అనంతత్వంను సూచించే పవిత్ర చిహ్నం అని. సర్పం ఎల్లప్పుడూ సృష్టి పరిరక్షణ చక్రాన్ని కాపాడే దివ్యశక్తి యొక్క సంకేతం. నిజమైన నిధి బంగారం కాదు, రత్నాలు కాదు, శతాబ్దాలుగా నిలిచిన భక్తి, విశ్వాసం, నమ్మకం. నిత్యరక్షకుడు. నిత్యరక్షకుడు విశ్రాంతి తీసుకుంటున్న పద్మనాభస్వామిని ప్రకాశింపజేస్తాయి. సముద్ర సువాసనతో కలసి భజన స్వరాలు మృదువుగా మసిలిపోతాయి. కథకుడి స్వరం మృదువుగా వినిపిస్తుంది. రహస్యాలు ఎల్లప్పుడూ భయంకరమైనవి కావు. కొన్నిసార్లు అవి మనలోని దివ్యతను గుర్తుచేస్తాయి. దేవాలయం తిరిగి నిద్రలోకి జారిపోతుంది. దాని రహస్యాలు సురక్షితంగా, దాని విశ్వాసం నిత్యంగా నిలిచేలా.